అటెన్షన్ ప్లీజ్. ఇప్పటి జనరేషన్లో చాలామందికి తలకు కొబ్బరి నూనె రాయడం అంటే నామోషి. అదేదో అనాగరిక లక్షణం అని బడాయిపోయేవారే ఎక్కువ. నిజానికి కేశ సంరక్షణకే కాదు, ఆరోగ్య పరిరక్షణకు కొబ్బరి నూనె ఎంతో ఉపయోగకరం. కొబ్బరి నూనె ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఉత్తమ ఔషధం. వంటకాల్లో, చర్మ, కేశ సంరక్షణలో కొబ్బరి నూనె ఎంతో శ్రేయస్కరం. అనేక వంటల్లోనే కాదు, సౌందర్య సాధనంగాను, బయోడీజిల్గాను ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె ఎందుకంత ప్రత్యేకం? కొబ్బరి నూనెలో అధిక తేమ ఉంటుంది, శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, అమైనో ఆమ్లాలు సమృద్ధం. చర్మం బలంగా, తేమగా, ఆరోగ్యంగా మిసమిసలాడడానికి కొబ్బరి నూనె చక్కగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. మానవ శరీరంపై పెరిగే హానికరమైన సూక్ష్మజీవుల్ని కొబ్బరి నూనె చంపేస్తుంది. మొటిమలు, ఫాలిక్యులైటిస్, సెల్యులైటిస్ లాంటి ఇన్ఫెక్షన్లు, శిలీంధ్రాలు బ్యాక్టీరియా వల్ల సంభవిస్తాయి. వాటిని చంపడానికి కొబ్బరి నూనెలోని లారిక్, కాప్రిక్ ఆమ్లాలు సహాయపడతాయి. పొడిబారిన చర్మాన్ని సాధారణ స్థితికి తేవడానికి, పాదాల పగుళ్ళు వంటివి తగ్గించడానికి మాయిశ్చరైజర్గా కొబ్బరి నూనె పనికొస్తుంది. వాపులు తగ్గించడానికి కొబ్బరి నూనె వాడతారు. గతంలో గాయాలు వేగంగా తగ్గడానికి కొబ్బరి నూనె రాసేవారు. బ్యాక్టీరియా వృద్ధిని కొబ్బరి నూనె అడ్డుకుంటుందని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. నల్ల మచ్చలు తగ్గించడంలో, ముఖం ఎర్రబారడాన్ని తగ్గించడంలో కొబ్బరి నూనెది గొప్ప రికార్డు. వృద్ధాప్య సంకేతాలను, ఒళ్ళు ముడతలు పడే వేగాన్ని కొబ్బరి నూనె తగ్గిస్తుంది. తామర చికిత్సకు, ఆ లక్షణాలను తగ్గించడానికి ఉపకరిస్తుంది. ఇంతగా ప్రయోజనకరమైన కొబ్బరి నూనెను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 2 కొబ్బరి చిప్పలు తీసుకోండి. కొబ్బరి చిన్న ముక్కలుగా తరగండి. మిక్సీ పట్టండి. అందులో కప్పు నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే నూనె నాణ్యత అంత బాగుంటుంది. మిగిలిన తురుముకు కొద్దిగా నీరు చేర్చి మళ్ళీ గ్రైండ్ చేసి వడగట్టి కొబ్బరి పాలు తీయండి. 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. నీరు, పాలు విడిపోతాయి. చిక్కటి కొబ్బరి పాలు కోవాలాగా తయారవుతాయి. పాన్లో వేసి చిన్న మంటపై వేడి చేసి అలా తిప్పుతూ ఉండాలి. నూనె సెపరేట్ అవుతుంది. కోవా రంగు మారుతుంది. వడగడితే స్వచ్ఛమైన కొబ్బరి నూనె గుమగుమలాడుతుంది. ఒక కొబ్బరికాయ నుంచి ఇంచుమించు 100 మిల్లీలీటర్ల నూనె వస్తుంది. నాణ్యమైన నూనె కావాలి, అయినా ఇంత శ్రమ మనకెందుకు అనుకునేవారు ఎండు కొబ్బరి చిప్పల్ని గానుగలో ఆడించుకోవచ్చు. 5 కిలోల కొబ్బరి ముక్కలు ఆడిస్తే 3 లీటర్ల దాకా నూనె వస్తుంది. కురిడీలు ఆడిస్తే ఎక్కువ నూనె వస్తుంది. వంటకు, ఒంటికి, తలకు ఈ నూనెను హాయిగా వాడుకోవచ్చు. స్థూలకాయలకు ఎంతగానో నచ్చే, పనికొచ్చే చిట్కా ఇదిగో. వేడి నీళ్లలో కొబ్బరి నూనె, నిమ్మరసం కలిపి రోజు తాగితే బరువు తగ్గుతారు, చర్మం నిగనిగలాడుతుంది. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.